భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఊరటకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒక చిన్న అవగాహన ఏంటంటే, రేపు మనకు జూలై 1, 2024 నుంచి ఏవైతే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి క్రిమినల్ మేజర్ చట్టాలు ఉన్నాయో వాటి స్థానంలో వేరే పేర్లతో 3 చట్టాలు అనేవి రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. అయితే పూర్వం ఉన్నటువంటి మన చట్టాలు ఏంటిదంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అనే వాటికి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినయ అనేటువంటి చట్టాలు రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. అయితే బాగా జనబాహుళ్యంలో నానినటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 302, అదే కాకుండా 498A ఐపీసీ. ఇవి ఉన్నాయా లేదా, 498 అసలు 498A అనేది క్యాన్సిల్ అవుతుందా, ఇటువంటి అనుమానం కొంత అందరికీ ఉంది. కానీ ఈ సెక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సెక్షన్లు కొంత మార్పు అనేది ఉన్నది. ఇవే సెక్షన్లు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం లేదు. 498A అనేది 85గా అనుకుంటున్నారు. అదేవిధంగా మిగతా అన్ని రకాలైనటువంటి సెక్షన్లలో కూడా మార్పు ఉంటుంది. ఎప్పటిలాగే మనకు ఒక చిన్న కేస్ స్టోరీ మనం చెప్పుకుందాం. ఎక్స్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, అలాగే వై అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. మామూలుగా అందరూ ఏ విధంగా అయితే ఫోన్, ముఖ్యంగా మనకున్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వస్తువు, అది మీడియా పరంగా చూసుకున్నట్టయితే చరవాణి. మన పరిశోధనలో మనం కనుగొన్నటువంటి అనేక సాంకేతిక వస్తువుల్లో, పరికరాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన అరచేతిలోనే దీన్ని ఎప్పుడూ పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా కమ్యూనికేషన్స్ అనేవి విస్తృతంగా పెరిగినటువంటి సందర్భాలు. ఇదే రకంగా ఒకరికి మధ్యన ఎన్నో రిలేషన్షిప్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రేమలో పడినటువంటి వీరిద్దరికి మధ్యన వీడియో కాల్స్ అనేవి, చాటింగ్స్ అనేవి క్రమేపీ జరుగుతూ అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు విహారం చేస్తూ రావటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా పరిణమించింది. అయితే ఒకనాడు ఎక్స్ అనే అమ్మాయి ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తూ, మనం రోజు వెళ్ళే ప్లేస్కి కాకుండా ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళదాము, ఆ ప్లేస్లో నేను ఈ టైంలో ఫలానా సమయంలో నేను సిద్ధంగా ఉంటాను, నువ్వు తప్పకుండా వచ్చి అక్కడ కలుసుకో, కొంత సమయం గడిపిన తర్వాత మనం మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోదామని చాటింగ్ చేస్తుంది. అవి మనకు మామూలుగా ఫోన్ కాల్స్ కాకుండా చాటింగ్ చేస్తుంది. సరే, ఆ వై అనేటువంటి ఆ అబ్బాయి రిటర్న్లో ఏం సమాధానం ఇచ్చాడంటే, ఆమెకు లేదు, నాకు ఈరోజు జ్వరం ఉంది, నేను రాలేను అనేటువంటి సమాధానాలు, ఈమె ఎంత బతిమిలాడినా కూడా అవే సమాధానాలు ఇస్తూ చాటింగ్ను ముగించారు. సరే, ఈమె ఎక్స్ అనే అమ్మాయి చేసేదేమీ లేక వెనక్కి తన తాలూకు రూమ్కి వచ్చింది. ఆమె హాస్టల్లో నివాసం ఉంటుంది. ఆమె రూమ్మేటు ఇక్కడ జెడ్ అనేటువంటి అమ్మాయి, వేరే అమ్మాయి. ఆ అమ్మాయి ఆ రోజు చాలా ఆలస్యంగా రావడంతో ఈ అమ్మాయి, ఎక్స్ అమ్మాయి, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళావు కదా అని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే ఆ అమ్మాయి, లేదు, నా బాయ్ ఫ్రెండ్తో నేను వెళ్ళాను, ఆ మాట ఈ మాట అయిన తర్వాత నువ్వెందుకు డల్గా ఉన్నావంటూ జెడ్ అనే అమ్మాయి ఎక్స్ని అడిగింది. అంటే ఏం లేదు అని చెప్పేసి దాటవేసిన, నువ్వేంటి ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని అడిగింది. ఆమె అడిగితే ఆమె ఇలాగ ఫలానా వ్యక్తి అంటూ తనకు ప్రపోజ్ చేయటం అన్నీ చెప్పేసరికి వెంటనే ఎక్స్ అనే అమ్మాయి షాక్ అయింది. ఏది అతని తాలూకు ఫోటో ఉంటే నీ దగ్గర చూపించు అని చెప్పింది. చూపించేసరికి అది మరెవరో కాదు, వై అనేటువంటి ఆ అబ్బాయి. ఏ సమయంలో అయితే తనతో చాటింగ్ చేస్తూ తనకు జ్వరం అని చెప్పాడో అదే సమయంలో ఆ అమ్మాయికి నేను వస్తున్నాను ఫలానా చోట ఉండంటూ ఆ అమ్మాయికి చాటింగ్ ద్వారా మెసేజ్లు ఇవ్వడం చూసిన తర్వాత, ఈ అమ్మాయి ఫోన్లో చూపించిన తర్వాత, ఈ అమ్మాయి ఎక్స్ అనే అమ్మాయి వై తోటి తన యొక్క
మొత్తము ఏదైతే యాక్టివిటీ అతనితో ఉన్న చాటింగ్ కానీ మరి ఇది మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ తగ్గించింది. వెంటనే వై అనేటువంటి ఆ అబ్బాయి ఈమెను రకరకాలుగా వేధిస్తూ ఆమె వెనకాతల ఫాలో అప్ చేస్తూ ఆమెను బహిర్గతం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఓ రకంగా బ్లాక్మెయిల్ చేయటానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఇటువంటిది తప్పు. ఎందుకంటే ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు ఆ విధంగా ప్రయత్నించటం, అదే కాకుండా చరవాణి ఆసరాతో ఇద్దరిని ఏకకాలంలో ఈ రకంగా మోసం చేయటం కూడా చాలా నేరం కిందకే వస్తుంది. మన చేతిలో అణ్వాయుధాల దాడి కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి ఈ చరవాణిని ఉపయోగించి జనబాహుల్యంతో ఈ రకమైనటువంటి గేమ్స్ అయితే ఆడకూడదని చెప్పేసి ఊరట విజ్ఞప్తి చేస్తుంది. ఇక మామూలుగా మనకు ఊరట చెప్పుకోలేనివి, గోప్యమైనవి, మానసికమైనటువంటి ఏ రకమైన డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ, చింతతో ఉన్నప్పటికీ, మనోవ్యతతో ఉన్నప్పటికీ మీ తాలూకు సమస్యలను ఊరటతో ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. అందుకే ఊరట మానసిక ఉచిత శ్రవణ సేవిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.